హలో మూవీ లవర్స్. ఈ ఫిబ్రవరి 7న నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి నటించిన 'తండేల్' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అసలు 'తండేల్' అనేది గుజరాతీ వర్డ్. దాని మీనింగ్ ఏంటంటే షిప్స్ కెప్టెన్ అని. ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. సో ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మసిలీశంకి చెందిన 22 మంది ఒకే కుటుంబానికి చెందిన మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్లో వేరవల్ పోర్ట్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్ళి పాకిస్తాన్ నేవీకి చిక్కుకున్నారు. పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ జైల్లో కూడా మన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మగ్గుతూనే ఉన్నారు. అసలు మంచి తీర ప్రాంతం కలిగిన సొంత ఊళ్ళని వదులుకొని మన మత్స్యకారులు ఎక్స్పెషల్లీ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి ఇలా అందరూ ఎందుకని గుజరాత్కి వెళ్ళి చేపల వేట సాగిస్తున్నారు అంటే దానికి సమాధానం ఇక్కడ సరైన మౌలిక వస్తువులు ఇంకా రక్షణ వ్యవస్థ లేకపోవడం వల్లే. ప్రతి సంవత్సరం ఆగస్టు వస్తే చాలు మార్చ్ వరకు ఊరు మొత్తం కర్ఫ్యూ ఉన్నట్టు ఎవరూ ఎక్కువగా కనిపించరు. అందరూ వేటకి గుజరాత్, తమిళనాడు, కేరళకి జీవనోపాధి కోసం పోతూ ఉంటారు. ఈసారి కూడా ప్రతిసారిలాగే వేటకు వెళ్ళారు. ఆగస్టు 10, 2018న వేరవల్కి వెళ్ళారు. నవంబర్ 1న సముద్రంలోకి వేటకు వెళ్ళారు. అంతా ఎప్పట్లాగే బాగానే జరిగింది. వేటకు వెళ్ళిన వారికి బాగానే చేపలు పడ్డాయి. ఎంతలా అంటే వాళ్ళు చేపల స్టోరేజ్ కోసం తెచ్చుకున్న ఐస్ మొత్తం కంప్లీట్ అయింది. నవంబర్ 27 మార్నింగ్ చుట్టూ మంచు, జీపీఎస్ కూడా సరిగ్గా పనిచేయట్లే. ఇక వెళ్ళిపోతాం అనువైన టైంలో అప్పుడే అటువైపుగా కొన్ని షిప్స్ వచ్చాయి. మంచు వల్ల దగ్గరికి వస్తే కానీ వాళ్ళకి కనిపించలేదు. దగ్గరికి వచ్చాక వాళ్ళేమో అవి ఇండియన్ నేవీ షిప్స్ అనుకున్నారు. తీరా అవి దగ్గరికి వచ్చాక చూస్తే వాటి మీద పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఇంకా సింబల్స్ ఉన్నాయి. అప్పుడు తెలిసింది వాళ్ళకి అది పాకిస్తాన్ నేవీ అని. అందరూ షాక్. ఇంతలో అనౌన్స్మెంట్, అక్కడే ఆగండి, మీరు అక్రమంగా మా పాకిస్తాన్ వాటర్లోకి చొరబడ్డారు. ఆ మంచులో జీపీఎస్ పనిచేయకపోవడం వల్ల పాకిస్తాన్ వాటర్ సైడ్ వెళ్ళిపోయారు. ఆ అనౌన్స్మెంట్ వినగానే వాళ్ళందరూ గజగజ వణికిపోయారు. వీళ్ళ బోట్స్లోకి వచ్చి అన్నీ చెక్ చేసి కమ్యూనికేషన్ డివైసెస్, టీవీ లాంటివి స్వాధీనపరుచుకుంటే అవి తీసుకొని వదిలేస్తారేమో అనుకున్నారు వీళ్ళందరూ. కొంచెం సేపు అయ్యాక మిమ్మల్ని అందరినీ ఖైదు చేస్తున్నాం అనగానే వీళ్ళు భయపడి, సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి, మా కోసం మా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు, అసలే మాది ఈ ఊరు కూడా కాదు, కావాలంటే ఈ లోడ్ మొత్తం తీసుకొని మమ్మల్ని వదిలేయండి అని ఎంత ప్రాధాయపడ్డా వాళ్ళు వదలలేదు. చివరికి బోట్స్తో సహా వాళ్ళని కొన్ని కిలోమీటర్స్ దాటాక మెయిన్ నేవీకి అప్పచెప్పారు. అక్కడ వీళ్ళ ప్రైమరీ డీటెయిల్స్ కొన్ని తీసుకొని హెడ్ ఆఫీస్కి కాల్ చేసి వీళ్ళని పాకిస్తాన్ తీసుకువెళ్ళి నవంబర్ 28న ఒక లోకల్ పోలీసులో ఉంచి అక్కడి నుంచి కోర్టుకు తీసుకువెళ్ళి నవంబర్ 29న కరాచీ లమ్డీ జైల్లో పడేశారు. ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. తర్వాత వాళ్ళు లోకల్ లీడర్స్ ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. వాళ్ళు విడిపిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయితే అప్పటి విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ గారికి లెటర్ పంపించారు. ఆవిడ కూడా బాగానే స్పందించి వీళ్ళని క్షేమంగా ఇండియాకి తీసుకొస్తామని మాటిచ్చారు. పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళిన ఆ ఫిషర్మ్యాన్స్కి అక్కడ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉన్న మన ఆంధ్ర ఇంకా మిగిలిన రాష్ట్రం వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారని తెలుసుకొని చాలా భయపడ్డారు. లెటర్స్ ద్వారా ఆ మత్స్యకారులు వాళ్ళ ఫ్యామిలీస్తో కమ్యూనికేట్ అయ్యేవారు. ఒక్క లెటర్ని వాళ్ళు పాకిస్తాన్ జైలు నుంచి పంపించాలంటే లెటర్కి 2000 కాస్ట్ అయ్యేదట. అలా 22 మెంబర్స్ కలిపి జస్ట్ 4 పేపర్స్లో ఒక్కొక్కరు 5 to 6 లైన్స్లో రాసి ఆ లెటర్స్ని వాళ్ళ ఫ్యామిలీస్కి పంపేవారు. అలా కొన్ని రోజులు అయ్యాక పుల్వామా అటాక్స్ వల్ల అది కూడా ఆగిపోయింది. అక్కడ జైల్లో వాళ్ళ చిత్రహింసలకి వాళ్ళు పెట్టే తిండి పడక ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలియక చాలా సఫర్ అయ్యేవారు. 2019లో గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఆ ఎమ్మెల్యే ఇంకా ఎంపీస్ వద్దకు ఈ 22 ఫిషర్మెన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మీడియా ప్రోత్సాహం వల్ల ఆ గ్యాంగ్లో మెయిన్ అయిన రామారావు వాళ్ళ వైఫ్ ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఊరు వాళ్ళ తన సహాయంతో ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ని కలిసి ఇంకా కొత్తగా వచ్చిన విదేశాంగ మంత్రి అయిన డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారికి విన్నవించుకుంటే ఆయన తప్పకుండా విడిపిస్తా అని హామీ కూడా ఇచ్చారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక సందర్భంలో పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళని ఎలాగోలాగా బ్రతిమాలుకొని వీళ్ళని తీసుకొద్దామని ఫ్యామిలీస్ అనుకున్నారు. దేవుడి దయ వల్ల ఇంకా సెంట్రల్ గవర్నమెంట్
ఇంకా స్టేట్ గవర్నమెంట్ చొరవ వల్ల వాళ్ళని ఖైదు చేసిన 13 నెలల తర్వాత జాన్ 6, 2020న 20 మెంబర్స్ని రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ అయ్యి ఊరు వచ్చాక ఊరు మొత్తం ఎటు చూసినా పండగ వాతావరణమే. రిలీజ్ అయిన ఫిషర్మ్యాన్స్ ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక సరైన మౌలిక వసతులు కల్పిస్తామని, జెట్టీస్, హార్బర్స్ కట్టిస్తామని వాళ్ళకి ప్రామిస్ చేసింది. ఫిల్మ్ స్టోరీ రైటర్ కార్తీక్ తేడా ఈ స్టోరీ తెలుసుకొని ఆ ఊరు వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ జర్నీని క్షుణ్ణంగా తెలుసుకొని వారిని ఒప్పించి మీ కథని అందరికీ తెలిసేలాగా సినిమా తీస్తా అనే మాట తీసుకొని అన్నట్టుగానే స్టోరీ రాసి కొన్ని మోడిఫికేషన్స్తో అల్లు అరవింద్ నిర్మాతగా, చందు మొండేటి డైరెక్టర్గా, నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి హీరోయిన్లుగా తండేల్ అనే మూవీ తీశారు. మత్స్యకారులకు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.